ఏదన్నా పండుగ వస్తున్నదంటే చాలు మస్తు మస్తు హడావిడి చేస్తుంటారు. అందుట్లా ఇక రాములోరికి సంబంధించిన పండుగ అంటే ఎట్లుంటది, ఆ హడావిడే అలాగుంటది. అసొంటిది దేశంలో ఉన్న చుట్టాలు తరలొచ్చే అయోధ్య రామ మందిరంలా రాములోరు కొలువు తీరే యాళ్ళ దగ్గర పడుతున్న వేళలా అక్కడ అయ్యేటి కార్యాలు ఎక్కడ దాకా వచ్చినాయో ఒక్కసారి అరుచుకునొద్దాం పార్రి. ఊరు వాడ పల్లె పట్నం వాడ యాడ చూసినా ఇప్పుడు శ్రీరామ నామస్మరణలే వినపడుతున్నాయి. ఎప్పుడా ఎన్నడా అని దేశమంతా ఎయ్యి కండ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరంలో రాములోరు కొలువు తీరేతందుకు గడియలు దగ్గర పడుతున్నాయి. గట్టిగా లెక్క పెడితే 5 వద్దులు కూడా లేదు ఇక. అందుకనే అయోధ్యలో ఉన్న రాములోరి ఆలయానికి ఒక్కొక్కరిని చేరుస్తున్నారు. అయితేనే బుధవారం నాడు సరయూ నదిలో విష్ణు ప్రార్థనలు, దశవిధస్తు స్నానాలు, గోదానం వంటి అన్ని ఓడిపించుకున్నారు. అటెంక రామ్లాలా విగ్రహాన్ని ఊరేగించుకుంటూ అయోధ్యకు పట్టుకొచ్చారు. అటెంక ఇగో ఇట సరయూ నది జలాలతో నిండిన మంగళ కలశాలను ఊరేగించుకుంటూ రామ మందిరానికి పట్టుకొచ్చారు భక్తులు. అంటే జలబిందెలు ఎత్తుకొని వచ్చారు అన్నట్టు. ఇక ఇదిట్టుంటే బేస్తారం నాడు గణపతి పూజలు, అంబికా పూజలు, వరుణ పూజ, మాంత్రిక పూజ, వాస్తు పూజలు చేస్తారట. అటెంక జనవరి 20వ తారీఖు నాడు సరయూ నది జలాలతో అయోధ్య రామ మందిరం గర్భగుడిని శుద్ధి చేసి 21వ తారీఖు నాడు 125 పవిత్ర కలశాలతో రామచంద్రునికి మంగళ స్నానాలు చేపించి అటెంక 22వ తారీఖు నాడు విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ చేస్తారన్నట్టు. ఈ కార్యాలన్నీ ఓడిచినాక ఇలా ఊరేగించిన రామ్లాలా విగ్రహాన్ని భక్తులు దర్శించుకొని మొక్కులు పెట్టుకుంటారట. అట్ట దర్శనం చేసుకుంటే మొక్కిన మొక్కులు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇట రాములోరి దర్శన భాగ్యం కోసం దేశంలో ఉన్న అన్ని దిక్కులకెంచి వచ్చేటి భక్తులకు పెద్ద ఎత్తున సౌలతులు చేస్తున్నారు అధికారులు. ఏదన్నా కానీ ఇది కానీ మొత్తానికైతే రామ్లాలా విగ్రహం ఊరేగింపు కార్యం మాత్రం కన్నుల పండుగ లెక్కనే ఉన్నది పోండ్రి.